పేదలకు ఇళ్ల స్థలాలు, నిరుద్యోగ భృతి మరియు కొత్త పెన్షన్ల సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాట బాట పట్టింది. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఆదినారాయణ కాలనీలో ఈ నెల 24న తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన గోడ పత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా పేదలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. చదువుకున్న నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల వృత్తిని తక్షణమే అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు ఏకే నాగమణి, సహాయ కార్యదర్శి చిన్నకోటిరెడ్డి సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, ఈ నెల 24వ తారీఖున పేదవాడి గూడు కోసం పేదల ప్రక్షాళన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర పట్టణాల్లో పేదలకి 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆ రోజు కారంపూడి పట్టణంలో కారంపూడి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద జరిగే పేదల గూడు కోసం పోరాటానికి ప్రజల తరపున మద్దతు కూడగట్టుకుని పేద ప్రజలకు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటి స్థలం ఇప్పించే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని చెప్తా ఉన్నాము. అధికారంలోకి రావటానికి మీరిచ్చిన హామీలో భాగమే ఇది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పారు. అలాగే ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం తీసుకొస్తున్నాము, మేము పేదల్ని అభివృద్ధి చేస్తాము అని చెప్తా ఉన్నారు. ఈయన ఇప్పుడు P4 విధానం తీసుకొస్తున్నాడేమో గాని దీనికన్నా ఎన్నో రెట్లు ఘనమైన పోర్లు ఎప్పుడో మన భారత కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని, చండ్ర రాజేశ్వరరావు గారి వీళ్ళంతా తనకున్న భూములు 250 నుంచి 350 ఎకరాల వరకున్న భూములను పేదలకి పంచిపెట్టి ఆ రోజుల్లోనే ఆదర్శంగా నిలిచి ఈ P4 విధానాన్ని అప్పట్లోనే అమలు చేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. భారతదేశంలో ఇప్పటికే జనాభా 130-140 కోట్లు దాటుతా ఉంటే ఇవాళ ఉత్తర భారతదేశంలో సీట్లు ఎక్కువ ఉన్నాయని, దక్షిణ భారతదేశానికి సీట్లు తక్కువగా ఉన్నాయని మహిళలని పిల్లలగానే యంత్రాలుగా మార్చి ఒక్కొక్కరు 3-4 పిల్లల కంటే అకౌంట్ లో 30,000 లక్ష రూపాయలు వేస్తామని చెప్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. పిల్లలకు అనగానే సరికాదు, ఆ పిల్లలకి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రేపు 24వ తారీఖు మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ రేపు 24వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టనుంది. అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూర్లలో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానం అది. మేము మీ వాగ్దానాన్ని నెరవేర్చమంటున్నాము కానీ మేము పెద్దమ్మ కోరికను కోరటం లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మీరు అమలు చేయాలి. ఇప్పటికే 2.5 సంవత్సరం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2.5 సంవత్సరంలో కూడా ఎటువంటి సూచనలు చేయలేదు. మరి ఈ రోజు పేదవాడు అద్దెలలో ఉండాలంటే అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. మరి అలాంటి వాళ్ళకి మరి ఉండటానికి నివాసానికి మరి 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ ఇల్లు స్థలం ఇచ్చి దానికి కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే మరి పనికి ఆహార పథకం ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని పేరు మార్చి దాన్ని తగ్గించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంది.
మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం అనేది ఎందుకు అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఎవరు కూడా నోరెత్తడం లేదు. దానికి మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సరే పేరు మార్చినా గానీ దానికి ఉన్నటువంటి నిధులను తగ్గించి మరి ఈ కూలీలని మరి అధ్యాయటానికి వాళ్ళని తగ్గించడానికి పూనుకుంటుంది. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని అలాగనే ఉంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఎలా యథాతథంగా చేయాలని చెప్పేసి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ప్రతి పేదవాడికి ఈరోజు మరి కట్టుకోవటానికి ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, అలాగే వైద్యం ఇవన్నీ కూడా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అన్ని సరిగా అందాలని చెప్పేసి, అలాగే ఈ పెన్షన్లు వచ్చేసి ప్రతి బీసీ వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 సంవత్సరాలు మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మీ కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు చెప్పి ఉన్నారు. మరి అది ఇంతవరకు 50 సంవత్సరాల అటు నుంచి మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఇంతవరకు పెన్షన్ అనేది రిలీజ్ చేయలేదు, వదలలేదు. మరి ఎంతో మంది పెన్షన్లు రాక మరి ఇళ్లలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని, పెన్షన్ విధానాన్ని మరి అమలు పరచాలా, దానికి అందరూ కూడా మరి సహకరించి పేదవాడికి సహాయం పడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా కారంపొడి మండలంగా మేము కోరుతూ ఉన్నాము. అలాగే రేపు 24వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలకు మనం అంతకుముందు చాలా 450-500 మంది అర్జీ పెట్టుకుని ఉన్నాము. మరి ఆ అర్జీలు ఇంతవరకు బయటికి రాలేదు. ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటిస్తారో దాన్ని ఆన్లైన్ చేపించి ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి రేపు 24వ తారీఖు మంగళవారం రోజు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రతి పేదవాడు, ప్రతి ఇల్లు కావాల్సిన వాడు, ప్రతి పెన్షన్ కావాల్సిన వాళ్ళు, అలాగే అన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాలో పాల్గొని రేపు 24వ తారీఖున మంగళవారం రోజు జరిగే ధర్నా కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుకుంటూ ఉన్నాం.